జగిత్యాల నియోజకవర్గం సారంగపూర్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. పంట పొలాలకు నీరివ్వాలని, పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సారంగపూర్ మండల కేంద్రంలో సైతం వాళ్ళ రైతులు రోడ్డెక్కారు. తమకు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ నిధులు తక్షణమే విడుదల చేయాలి, అలాగే చివరాయకట్టు ప్రాంతానికి కూడా నీరు విడుదల చేయాలంటూ ఇవాళ మరొకసారి ఇటు ఇప్పటికే బీర్పూర్ చూసాం, ఇప్పుడు సారంగపూర్లో కూడా రైతులు ఇక్కడ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణంగా వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి, సంపూర్ణంగా వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి. ఇప్పటి వరకు బోనస్ పడలేదనేటువంటిది వీళ్ళు చెప్తున్న వాదన. మరి ఒకసారి ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో రైతులకు తోడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ఏంటి ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి, మరి ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు కూడా రైతులకు సంపూర్ణంగా ప్రకటించలేదు, రైతు మద్దతు ధర ఇయ్యలేరు, రైతు భరోసా కూడా ఏం ప్రకటించలేరు. ముఖ్యంగా రైతు భరోసా ఇయ్యలేరు, రైతు బంధు ఇయ్యలేరు. మేము ఇవాళ అయినా కష్టకాలంతో రైతులు అప్పులు తెచ్చి మనం ఇవాళ ఇక్కడ అప్పులు 3%, 4% తీసుకొచ్చి కూడా రైతులు పంటలు వేసినా కూడా యూరియా కొరత కూడా చాలా ఎక్కువ ఉండే అని అడ్డిటైనా పొలాలు ఈనే టైంకి వచ్చే వరకు కూడా ప్రభుత్వం కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇవాళ మా మండలంలోని పోతారం గ్రామంలో ఒక యువరైతు, మీరు మొన్న చూసి ఉంటారు దాదాపు అందరూ, పాపం పంట వెళ్ళిపోయి ఒక 2 ఎకరాలు పంట వేసి కూడా మొత్తం ఎండిపోయింది. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చినట్టుంది, మనకు పంట పెట్టుబడి లేదు, రైతు రుణమాఫీ లేదు, నీళ్లు లేదు, యూరియా బస్తా లేదు. కావాలని చెప్పేసి మనం టీఆర్ఎస్ పార్టీ సారంగపూర్ మండల పక్షాన ఇలా మేము ఇలా మండల హెడ్ క్వార్టర్ లో ధర్నా ఇస్తున్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఎట్లుండే, ఇవాళ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే, దయచేసి ప్రజలారా మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి మేము ప్రజలకందరూ విన్నవించుకుంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరీ మీరు రైతు బంధు, రైతు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా పొట్ట దశలో ఉన్న పొలాలకు కూడా మీరు నీరు అందించాలి. లేకపోతే ఇది ఇవాళ చిన్న ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. మీరు ఈ 4 రోజులలో కూడా మనకు నీళ్లు ఇవ్వకపోతే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. కొనసాగిస్తున్నారు, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. ఇప్పటికే ఇదే మండలంలో మొక్కజొన్న పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం హైదరాపల్లిలో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. మరి ఏంటి కారణం? ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎప్పుడు లేని విధంగా? కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ప్రభుత్వానికి మచ్చదేవాలనే ఉద్దేశంగా సముద్రం పాలు చేసేసి దాన్ని లిఫ్ట్ ద్వారా కుంటలు, చెర్లు, ఇప్పుడు మా పోతారం గ్రామానికి పోతే మొన్న ఒక రైతు తన ఆవేదన వెలుబుచ్చుకుంటా పంట చేనులు ఏడ్చుకుంటా పోయిండు. అక్కడ ఉన్న మహిళా సోదరులు కూడా, మహిళామణులు కూడా వాళ్ళ ఆవేదన వెలుబుచ్చారు. టోటల్ మా దగ్గర ఒక 4 కుంటలు, పోల్తాను కుంట, చిన్న కుంట, పెద్ద కుంట, ఈ కుంటలు ఏవి కూడా నిండక ఒక్కొక్కరు ఎండిపోయినాయి. ఇటువంటి దానికి కూడా మేము ఏమిటి అంటే ఈ రకంగా రైతులు మొత్తం వాళ్ళు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉరి వేసుకొని చచ్చిపోయే పరిస్థితి. ఇదివరకు కూడా వెల్దుర్తి గ్రామంలో కూడా ఒకళ్ళు ఉరి వేసుకొని చావడం జరిగింది. అటువంటి పరిస్థితి కలిపేద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 4-5 రోజుల పాటు ఇక్కడికి నీళ్లు కూడా ఇంకా రాలేదు. ఎండిన పొలాలకు ఏదన్నా రైతు పక్షాన వాళ్ళకు పరిహారం ఇచ్చడానికి కొరకు ఎంఆర్ఓ ద్వారా వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ. మీ మండలంలో నువ్వుల పంట, మొక్కజొన్న ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి. వరి, పొట్ట దశలో ఉన్న వరి కూడా ఎండిపోతుంది. మరి నీళ్ళు ఇచ్చేందుకు D54 కెనాల్ ద్వారా అవకాశం ఉంది, మరి ఎందుకు ఇవ్వట్లేదు? నీటిని పూర్తిగా రోలవాగును వరకు పూర్తి చేసి షట్టర్ పెట్టినట్టయితే వాటర్ నింపుకొని దాని ద్వారా లిఫ్ట్ ద్వారా బట్టపల్లి, పోతారం, మిగతా గ్రామాలకు నీరు అందించుకుంటే ఈ రోజు రైతులు ఇబ్బంది పడే దుస్థితి ఉండదు. చాలా వరకు వరి పంటలు ఎండిపోయినాయి, నువ్వు పంట ఎండిపోయింది, మొక్కజొన్న పంట ఎండిపోయింది. పొట్ట దశ ఎండిపోవడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖునే, గత సంవత్సరం 7వ తారీఖునే అతను ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణమాఫీ పూర్తి అమలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు సంపూర్ణంగా ఏ గ్రామంలో పూర్తి రుణమాఫీ కాలేదు. 1,00,000 లోపు కూడా కాలేదు. 50,000 ఉన్న రైతు కూడా కాలేదు. 2 లక్షలు పక్కన పెడితే 1,00,000 లోపు 50,000 ఉన్న రైతులు చిన్న సన్నకారు కూడా చాలా ఇబ్బంది పడుతారు. తద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతారు. ఆర్థిక బోనస్ చాలా మందికి రాలేదు. సారంగపూర్ మండలంలో దాదాపు 100 మంది పైన రైతులకు ఇప్పటికీ బోనస్ డబ్బులు అందలేదు. దానిపై చర్య తీసుకోవాలి.
ముఖ్యంగా ఇంకోటి రైతు భరోసా డబ్బులు కూడా 2 ఎకరాల లోపే అందింది. మిగతా డబ్బులు కూడా మిగతా అన్ని ఎకరాలకు ఎన్ని ఎకరాలకు ఇస్తారో అన్ని ఎకరాలకు ఇచ్చేసి రైతును ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. రైట్, రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ ఈ అంశాలే ప్రధానంగా రైతులను రోడ్డెక్కేలా చేస్తున్నాయి. ఇంకా ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మరి ఇవాళ రోడ్డెక్కిర్రు? రైతులు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్న రేవంత్ అన్న మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు నువ్వు వచ్చి ఎట్లా చెప్తున్నావు అన్న? రైతులు రోడ్ ఎక్కడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ. ఒకటన్నా మీరు జనాన్ని మోసం చేసిర్రు, కానీ ఇప్పుడు ఈ రైతులను కూడా మోసం చేయకూర్రి. కళ్యాణ లక్ష్మి ఎక్కడ కనిపించలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అని చాలా మంది ఆనందపడతారు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోతే మా టీఆర్ఎస్ కార్యకర్తల ముందు అన్న ఇక్కడ సచ్చినోడు వచ్చాడు, మా కళ్యాణ లక్ష్మి అత్తలేదు, ఏది అత్తలేదు అని అంటారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వారానికి నీళ్ళు వచ్చినాయి. ఒక్కొక్క జాగాలో అక్కడిక్కడ తొవ్వలలో కనిపిస్తున్నాయి ఎండిపోయిన పొలాలు. ఒకటి మన దీన్ని ఏంటిది బోనస్ 500 ఇస్తా అన్నావు, 500 వేయినాయి. రైతు నడ్డిని మంచిగా ఇరిచినావు, కానీ ఇంకో దాపా ఇరకు మళ్ళీ రైతుల భార్యలు అందరూ ఎంబడి పడితే నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 15 ఏళ్ళు అటే అడిగలు ఇస్తుంది. ఏదో జనం మంచిగా ఇచ్చిర్రు, అవకాశం ఇచ్చిర్రు, జనానికి మంచిగా మేలు చేయి. ఇందిరమ్మ ఇల్లు అన్నావు అన్న, ఎక్కడ పోయినా రేవంత్ అన్న, ఎక్కడ పోయినాయి? ఊరుకు 4-5 ఇస్తున్నావు, మండలు ఒక ఊరికి పెట్టినావే. దమ్ముంటే మళ్ళీ ఊరికి ఒక 10 ఇయ్యి, ఒక 20 ఇయ్యి. ఊరికొకటి చాలా మంది కిరాయికి బగుతురు అన్న, ఒక్కొక్కటి ఇల్లు లేకుండా బగుతుడు. రేవంత్ సార్ మీరు ఒకసారి మీ కార్యకర్తలతో ఒకసారి సర్వే చేపి ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క ఊరి లోపల. చాలా మంది కిరాయి కట్టలేక అన్న తిట్టుకుంటున్నారు, బతకలేరు. వాళ్ళందరూ నీకు ఓట్లేసారన్న ఇందిరమ్మ ఇండ్లు అంటే. ఎక్కడే పోయినాయి నీ ఇండ్లు, ఎక్కడే పోయినాయి? నీ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ సార్ మీద పడతావు ఎందుకన్నా? నువ్వు ప్రభుత్వం, నీకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చిర్రు, చెయ్యి. మా కేసీఆర్ సార్ ను మించి చెయ్యి నువ్వు పని. రైట్, ఇది మొత్తంగా రైతన్న ఆగ్రహాన్ని మనం చూసాం. ఇందిరమ్మ ఇండ్లు అంటూ, రుణమాఫీ అంటూ అలవై కాని హామీలు ఇచ్చినటువంటి సర్కారు ఇప్పుడు పూర్తిగా నడ్డి విరిచిందంటూ రైతన్నలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సారంగపూర్, బీర్పూర్ మండలాల్లో ఇవాళ రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఒకవేళ పూర్తి స్థాయి రుణమాఫీ కాని పక్షంలో, రైతు భరోసా ఇవ్వని పక్షంలో తాము పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఇక్కడి రైతులు, బీఆర్ఎస్ నాయకులైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్ తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.